వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ మాజీ మంత్రి కేటీ రామారావు గారు ఈ ఫిరాయింపుల మీద హరీష్ రావు గారు ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనైతిక రాజకీయాలకు పాల్పడతా ఉందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే విషయం మీద కేటీ రామారావు గారు ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలో వాళ్ళ సోదరి కవిత ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆ కేసు ఫాలోఅప్ కోసం ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఇంత దగులుబాజీ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా చేయటం కరెక్ట్ కాదు అని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కాకపోతే విచిత్రంగా ఏంటంటే నైతిక రాజకీయాల గురించి ఆయనకి ఇప్పుడు గుర్తుకు రావటం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంతకంటే ఘోరంగా ఫిరాయింపులకి ప్రోత్సహించారు, పార్టీలకు అడ్రస్ లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఆ రోజున అది వాళ్ళకి గొప్పగా ఉంది, నైతికంగా కూడా అనిపించి ఉండొచ్చాము. మరి ఇప్పుడు అనైతికంగా అనిపిస్తుంది ఆయనకి. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలను వెంటాడటం, చేల్చటం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి ధోరణులు బాగా పెరిగినాయి. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, దేశంలో మోడీ ప్రధానమంత్రి అయ్యాక ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని, ఎంపీలని చీల్చటం, పార్టీలను చీల్చటం, పార్టీలను మెర్జ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఈ నెల 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చాలా బిల్లులు, కీలకమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందో ప్రభుత్వం. అందులో కొత్త రెవెన్యూ చట్టం ఒకటి, ధరణిని రద్దు చేసి కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. అట్లాగే ఇంకా చాలా కీలకమైన బిల్లులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో ఎలాగ మెజారిటీ ఉంది, కౌన్సిల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు కౌన్సిల్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ పాస్ చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి, బిల్లు చట్టంగా మారే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకో 18 మందిని చేర్చుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. దీంతో మొత్తం 26 మంది చేరినట్టు అవుతుంది. ఎందుకంటే 3/2 మంది చేరినప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టం కింద వేటుపడే అవకాశం ఉండదు. కాబట్టి సో ఈ చేరిన వాళ్ళకి వీళ్ళ పదవులకు ఇబ్బంది రాకుండా, వీళ్ళ ఎమ్మెల్యే పదవులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆ సంఖ్యను 3/2 చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో దీంతో పాటుగా మండల్లో, మా శాసన మండలిలో కూడా మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 8 మంది చేరారు కాంగ్రెస్ పార్టీలో. ఇంకో 9 మంది కావాలి మెజారిటీ కావాలంటే కౌన్సిల్లో. ఆ 9 మంది కూడా రేపు సమావేశాల నాటికి చేరిపోతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. మామూలుగా వాళ్ళ ఓటమి పెద్ద ఘోరమైన ఓటమేం కాదు, సాధారణమైన ఓటమే, బాగా దగ్గర కొట్టుకొచ్చారు. అయితే తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ బాగా పుంజుకుంది. చాలా చోట్ల మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. దానికి తగ్గట్టే బీజేపీ అనూహ్యమైన విజయాలు సాధించింది. 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 8 కాంగ్రెస్ గెలుచుకుంటే 8 బీజేపీ గెలుచుకుంది, ఒకటేమో ఎంఐఎం గెలుచుకుంది. బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ ఓటమికి కారణాల మీద అధిష్టానం నుంచి వచ్చిన కమిటీకి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే, బీజేపీ గెలవటానికి, కాంగ్రెస్ ఓడిపోవటానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు పోలింగ్ రోజు బీజేపీకి సపోర్ట్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో వాళ్ళంతా కూడా, వాళ్ళ ఏజెంట్లు కూడా బీజేపీకే ఓట్లు వేయించారని చెప్పారు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, బీఆర్ఎస్ కొంత ఫైట్ చేసి ఉంటే ఏదన్నా 1, 2, 3 లోక్సభ స్థానాలు దక్కించుకునేదేమో. అసలు ఫైట్ చేయకుండా కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి బీజేపీకి సపోర్ట్ చేయటం మూలంగా అసలు ఆ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. లోక్సభలో ఆ పార్టీకి వాయిస్ లేకుండా పోయింది. ఇక ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ కంప్లీట్గా అటు కాంగ్రెస్ వైపు కొంతమంది, బీజేపీ వైపు కొంతమంది వెళ్ళిపోతారు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి దిక్కుదోచన పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, సరే కేసీఆర్ గారు ఆయన ఎక్కడున్నారో, ఫామ్ హౌస్లో ఎక్కడ ఉన్నారు, ఆయన రారు, ఆయన అసెంబ్లీకి కూడా రారు నాకు తెలిసినంతవరకు. ఈ హరీష్ రావు గారును కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ ఫిరాయింపుల మీద వాళ్ళు చాలా నీతి వచనాలు చెప్తా ఉన్నారు. కానీ ఒక 2018లో లేదా 2014లో గెలిచిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి?
2014లో గెలిచినప్పుడు మొత్తం 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటే 12 మందినో 13 మందినో చేర్చేసుకున్నాడు కేసీఆర్. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తా అన్నాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అయిపోయింది 2018. సరే 2014లో అంటే కేసీఆర్ అత్యవసర మెజారిటీతో గెలిచాడు. ఏదో 1-2 సీట్లు అదనంగా వచ్చినాయి మ్యాజిక్ మార్క్కి, కావాలి చేసుకున్నాడు అనుకుందాం. 2018లో 119 సీట్లలో 88 సీట్లు ఈ కేసీఆర్కి వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వాల. 19 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే కరెక్ట్గా ప్రతిపక్ష హోదా దక్కింది కాంగ్రెస్ పార్టీకి. 10% వచ్చినాయి. అయితే ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయారు, బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు హోదా లేకుండా చేశారు. మల్లు బట్టికి మొత్తం 12 మందిని చేర్చుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలని రాజకీయ పునరేకీకరణ అనే పేరుతో చేర్చుకున్నాడు అనమాట. అన్ని పార్టీలను చేర్చేసుకుంటాం, రాజకీయ పునరేకీకరణ చేస్తాను, మొత్తం తెలంగాణలో కొత్త రాజకీయానికి నేను తెరలేపుతానని ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఆ రోజున ఉభయ సభల్లో కూడా బీఆర్ఎస్కి మంచి మెజారిటీ ఉంది. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి, ఆల్రెడీ అది 19 సీట్లకు పరిమితమైన పార్టీని పూర్తిగా కనుమరుగు చేయాలనే ఒక దురుద్దేశంతో ఫిరాయింపులను ప్రోత్సహించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ మీద ప్రజల్లో సానుభూతి పెరిగింది. అదే టైంలో వీళ్ళ అహంకారపూరిత రాజకీయాల మీద ప్రజల్లో ఏహభావం నెలకొంది. సో వాళ్ళు ఈ ఎన్నికల్లో తీర్పు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఓటమి మీద పోస్ట్ మార్టం చేసుకోకుండా నిజాయితీగా కేసీఆర్ ఏం చేయడం మొదలుపెట్టాడంటే, ఈ ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుంది, నేను బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాను, బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడు నాతో మాట్లాడుతున్నాడు, 6 నెలల్లో కూల్చేస్తాం, మళ్ళీ మనం పవర్లోకి వస్తాం అనేవి చెప్పడం మొదలుపెట్టాడు ఆయన కలిసిన నాయకులందరితోటి. ఇది గమనించి రేవంత్ రెడ్డి గారు ముందుగానే జాగ్రత్త పడ్డారు. కొంతమందిని లాక్కుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో అసలు సావు దెబ్బతిన్నారు. సో 10 ఏళ్లలో చేయాల్సిన రాజకీయం అంతా చేశారు వీళ్ళు. ఇప్పుడు నైతిక రాజకీయాల గురించి, విలువల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.